ఈ డార్పర్ షీప్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ మేల్ని పెట్టుకొని మనం బ్రీడింగ్ కనుక చేపిస్తే కనుక వచ్చే పిల్ల పుట్టే పిల్ల ఏదైతే ఉంటుందో అది 3 నెలల్లో 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. అంతేకాదు ఈ జాతి గొర్రెలకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. వీటికి ఎలాంటి రోగాలు కూడా అంత త్వరగా రావు. సో ముందే మనం ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అసలు వీటికి రోగాలు వచ్చే ఛాన్సే ఉండదంట. సో వ్యాక్సినేషను ఇంకా డీవార్మింగ్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి ప్రొసీజరు అవన్నీ చేస్తే కనుక వీటికి అసలు రోగాలు వచ్చే అవకాశమే ఉండదని అయితే మనకి భవ్య గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి F2, F3, F4 జనరేషన్ కిడ్ కూడా ఒకటి ఉందని చెప్తూ ఉన్నారు. ఇందులో F1 ఉంటుంది కానీ ఇక్కడ లేదు, అది మనకి రికమెండబుల్ కాదు అని అయితే భవ్య గారు చెప్తున్నారు. సో F5 అంటే కనుక మనకి ఇంకా ప్యూర్ డార్పర్ బ్రీడ్ వచ్చేసినట్లే అని చెప్తున్నారు. సో వీటిని పెంచడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ బరువు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే తక్కువ టైంలో ఎక్కువ బరువు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మీరు కనుక బ్రీడింగ్ కోసం ఏదైనా చూస్తూ ఉంది, రెసిస్టెన్సీ పవర్ ఉండాలి, త్వరగా వెయిట్ గెయిన్ అవ్వాలి, త్వరగా మార్కెట్కి రావాలి అంటే కనుక మీరు ఈ డార్పర్ మేల్తో క్రాసింగ్ చేయించుకుంటే వచ్చే పిల్ల అనేది ఆ లక్షణాలతోనే మంచిగా పుడుతుంది అనమాట. బాస్ వాలా, బీ ద బాస్.